హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మగారు అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు కొంచెం పాత స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. జనరల్గా పాత రోజుల్లో రవ్వ లడ్డు అంటే ఇలాగే చేసుకునేవారు, కానీ ఇప్పుడైతే చాలామంది రవ్వ లడ్డు అంటే మెత్తగా మిక్సీ పట్టేసి పిండిలా చేసేసుకుని దాన్ని రవ్వ లడ్డు అని చేసుకుంటున్నారు. లేదంటే పాకం కారుతూ ఉండేలాగా కొంచెం చెమ్మగా తడిగా ఉండేలా మెత్తగా ఉండేలా రవ్వ లడ్డు చేసుకుంటున్నారు. మరి ముసలి వాళ్ళలాగా నోట్లో పళ్ళు లేనట్టు అలా చేసుకుంటాం చెప్పండి. ఒకవేళ పెద్ద వయసు వాళ్ళంటే తినలేరు కాబట్టి అలా చేసి పెట్టినా పర్లేదు. మామూలుగా నార్మల్గా మనం అందరం ఇంట్లో రవ్వ లడ్డు తినాలనుకుంటే కనుక ఈ పాత స్టైల్లోనే రవ్వ లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి ఆ పాత పద్ధతిలో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దానికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక 1/2 kg వరకు రవ్వను తీసుకుంటున్నానండి. అదే తెల్ల ఉప్మా రవ్వ అంటాం, బొంబాయి రవ్వ అంటాం, ఇంకా సూజీ రవ్వ అని కూడా అంటాం కదా. ఇలాగా లో ఫ్లేమ్లో దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఒక 5 minutes పాటు రవ్వని బాగా ఫ్రై చేసుకుంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 1/2 kg రవ్వకి 1/2 kg పంచదార వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని లైట్గా ఒక 2 minutes పాటు చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారకూడదు, అలా అని చెప్పి మరీ వేడిగా కాదు, మనం వంట చేయాలి కాబట్టి. అలాగే ఒక టీ కప్ అంతా నెయ్యిని కాచింది వేస్తున్నాను. అలాగే కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. ఇందులోనే పచ్చకర్పూరం మిక్స్ చేసి వేసానండి. మీరు కావాలంటే చిటికెడంతా పచ్చకర్పూరం వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక టీ కప్ అంతా పాలు కాచి చల్లార్చి వేస్తున్నాను. మొత్తం అంతా ఒకేసారి వేసేయకుండా మీరు కొంచెం చూసుకుని వేయండి. అంటే ఉండ తయారవడానికి ఎంతవరకు పడుతుందో అంతవరకు పాలు వేయండి ఒకేసారి వేసేయకుండా. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా, నెయ్యి, యాలకుల పొడి, ఇంకా పాలు వేసేసి మొత్తం శుభ్రంగా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చేతిలోకి మనం చేతికి ఎంత పడితే అంత కొద్దిగా తీసుకుని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. బాగా గట్టిగా నొక్కుతూ రౌండ్గా చేయాలండి. ఇలా రౌండ్గా చేసుకుంటే రవ్వ లడ్లు తయారైపోయినట్టే. మీరు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా పెట్టుకోవచ్చు, లేదా జీడిపప్పు, బాదం లాంటివి కూడా పైన పెట్టుకుంటూ కూడా చేసుకోవచ్చు. లేదా ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుని అందులో మిక్స్ చేసేసుకుని కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, ఎలాగన్నా చేసుకోవచ్చు. ఇవి వెంటనే తినకుండా ఒక 2 hours పాటు పక్కన పెట్టుకుంటే కొంచెం టైట్ అయ్యి కొంచెం హార్డ్గా తయారవుతాయి అన్నమాట. మరీ హార్డ్గా ఉండవు, కానీ తినడానికైతే చాలా బాగుంటాయి. ఈసారి దీపావళికి ఖచ్చితంగా ఈ రవ్వ లడ్లు తయారు చేయండి.